చుట్టుపక్కల జనం అంతా మీకు చీమల్లాగా కనిపిస్తున్నారు అంటే అది క్లియర్గా అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఎంతమంది జనం వచ్చారు అని చెప్పి. టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కి 50,000 మంది దాకా వచ్చారని చెప్పి ఇప్పుడు పోలీసులు చెప్తూ ఉన్నారు. అంతమందికి అవకాశం ఉండదు, అంతమంది వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసులు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కొన్ని టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్ని ఫాలో అవ్వాలి, తాము సూచించిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటేనే మంచిది. అందున విజయ్ లాంటి ఒక స్టార్ హీరో వస్తున్నారు అంటే ఎంతమంది జనం వస్తారు అన్నది మనం ఊహించలేము. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి కార్నర్ మీటింగ్స్ పెట్టడం కంటే ఎప్పుడైనా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఎక్కువ మందిని అకామిడేట్ చేయొచ్చు, ఎన్నో వేల మంది అక్కడికి వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయొచ్చు. కానీ కార్నర్ మీటింగ్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి అలాంటి పరిస్థితి జరిగింది. ఒక్కసారి చూడండి ఆ తొక్కిసలాట తాలూకు దృశ్యాలు. జనం ఒకళ్ళనొకళ్ళు ఎలా తోసేసుకుంటూ ఉన్నారో. మామూలుగా నీటి అలలు మనం చూస్తాం, కానీ జనంతో ఏర్పడ్డ అలలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. జనం అలా ఊగిపోతూ ఉన్నారు, తమ ప్రమేయం లేకుండా, తమ మీద తమకి కంట్రోల్ లేదు. ఎందుకంటే పక్క నుంచి ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి వెనక నుంచి జనం తోసేస్తూ ఉంటే తమకు తెలియకుండానే, తమ ప్రమేయం లేకుండానే, తమని కంట్రోల్ చేసుకోలేకుండా వాళ్ళంతా ఎలా ఊగిపోయారో ఇదే తొక్కిసలాటకు కారణమైంది. ఇక్కడ మనకి కనిపిస్తోంది విజయ్ వాహనం. సరిగ్గా గమనిస్తే అంటే వీళ్ళంతా కూడా సాయంత్రం నుంచి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, సాయంత్రం నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ 7 hours లేట్గా విజయ్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీని కారణంగా అక్కడ ఎంతమంది అతని వెహికల్ని ముందుకు జరపడం కోసం అని చెప్పి, అంటే జనాన్ని తోసుకుంటూనే మెల్లిమెల్లిగా ఆ వాహనం అలా ముందుకు కదిలి వాళ్ళు అనుకున్న స్పాట్కి చేరుకుంది. ఒకసారి క్లియర్గా చూడండి విజువల్ని.